వంగవీటి మోహన్ రంగ వర్ధంతి సందర్భంగా కాకినాడ శారదాదేవి గుడి వద్ద గల వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి ఆంధ్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి యేసుదాసు, ప్రధాన కార్యదర్శి చిట్నేడి శ్రీనివాసులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి యేసుదాసు, చిట్నేడి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర కాపు సద్భావన సంఘం నాయకులు మాధవరపు పట్టాభిరామయ్య, పి. సేతు మాధవరావు, గొల్లపల్లి లక్ష్మణరావు, బిందాని సురేష్ తదితరులు పాల్గొన్నారు. మరి వనవాడి వెంకటేశ్వరరావు కొండబాబు గారు ఆధ్వర్యంలో ఆ రోజు విగ్రహం పెట్టడం జరిగిందని చెప్పి సందర్భంగా వారిని అభినందిస్తా ఉన్నాం కొండబాబు గారిని. ఎందుకోసం అంటే ఆ రోజు కొన్ని సంఘాలు మా నాయకుడు రంగా గారిని పెట్టకూడదని డిమాండ్ చేస్తే కొండబాబు గారు నిలబడి ఎస్పీ గారితో మాట్లాడి ఆ రోజు ప్రభుత్వంలో కొండబాబు గారి ఇంటికి వెళ్ళి మేము రిక్వెస్ట్ చేస్తే కొండబాబు గారితో ఒక బలహీన వర్గ నాయకుడు, ఒక బీసీ నాయకుడితో ఆ రోజు ఓపెన్ చేయించుకోవడం జరిగిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ, కొండబాబు గారు ఎప్పుడు కూడా కాపులు అభిమానం పట్ల ఉన్న నాయకుడు ఎవరన్నా ఉన్నారు కాకినాడ టౌన్లో అంటే కొండబాబు గారు అని చెప్పి సందర్భంగా వారిని అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే పదం ఉన్నా లేకపోయినా ఎప్పుడు ప్రజల్లో నాయకుడు, కొంతమంది నాయకులు అయితే పదం ఉన్నప్పుడు తిరుగుతారు, పదం లేనప్పుడు దుకాణం చదివేస్తారు. అటువంటి నాయకుడు కాదు కొండబాబు గారు అని చెప్పి ఈ కాపు సద్భావన సంఘం తరఫున అభినందిస్తున్నాం. ఆ రోజు ఎకరానికి నిలబడి పెట్టించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు 35వ వర్ధంతి జరుపుకున్నటువంటి వంగవీటి మోహన్ రంగ గారికి మరి పూలమాల వేయడానికి ఆంధ్ర కాపు సద్భావన సంఘం తరఫున రావడం జరిగింది. రాజకీయ పార్టీలకు అతీతంగా, కులాలకి మతాలకి అతీతంగా ప్రజల హృదయాల్లో నిలిచినటువంటి నాయకుడు మా కాపు నాయకుడు వంగవీటి మోహన్ రంగ గారు మరి బలిదానమైనటువంటి ఈరోజు మరి అందరం కూడా ఇక్కడికి వచ్చి వారికి ఘన నివాళులు అర్పిస్తూ వారి యొక్క ఆశయాలు, ఆలోచనలు ఏదైతే ఉన్నాయో, ఒకరికి సహాయంగా ఉండాలనే వారి ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనని ఈ యువత కూడా అందిపుచ్చుకుని ప్రజలందరి మన్ననలు, ఆశీస్సులు పొందాలని చెప్పి హృదయపూర్వకంగా